గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కృష్ణలీలా తరంగిణి కార్యక్రమానికి శుభ స్వాగతం. ఈనాటి కృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో ఆహిరి రాగంలో స్వరపరచబడినటువంటి భావయే సఖిహే అనే తరంగాన్ని పాఠంగా నేర్చుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు మీకు ఈ తరంగాన్ని నేను ఒకసారి పాడి వినిపిస్తాను. भावये सखी है भावये भावये सखी है भावये भावये सखी है भावये भावदृशमीशं भावये सखी भावये सखी है भावये मधुरी भूमि है रास भुवि विहरन्तं मधुरी भूमि है रास भुवि विहरन्तं माधवमिन्द्रियादिषु वसन्तं मधुरी भूमि है रास भुवि विहरन्तं माधवमिन्द्रियादिषु वसन्तं भावये सखी है भावये दिनकरमण्डलगं सुतपन्तं दिनकरमण्डलगं सुतपन्तं विश्वतनुं विषयादिषु सन्तं दिनकरमण्डलगं सुतपन्तं विश्वतनुं विषयादिषु सन्तं भावये सखी है भावये हरिगुरु परिजन हृदय विनोदं हरिगुरु परिजन हृदय विनोदं नारायण तीर्थ फणितमिहेदं हरिगुरु परिजन हृदय विनोदं नारायण तीर्थ फणितमिहेदं भावये सखी है भावये भावये सखी भावये भवदृशमीशं भावये सखी भावये सखी है भावये. ఇప్పుడు ఈ తరంగాన్ని మీకు పాఠంగా నేర్పిస్తాను. ఈ తరంగం 8వ సర్గం అంటే 8వ తరంగంలోనిది మొట్టమొదటి గీతం. ఈ తరంగాన్ని ప్రాచీనంగా కూడా ఆహిరి అనే ఒక రాగంలో పాడుతున్నారు. ఆహిరి రాగమే చాలా ప్రాచీనమైన కర్ణాటక సంగీత రాగం. కర్ణాటక సంగీతమే కాక భారతీయ సంగీతం అని చెప్పుకోబడే ఆ కాలం నుంచి కూడా మనకి ఆహిరి అనే రాగం వాడుకలో ఉంది. ఈ రాగం
ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి 72 మేళకర్తల యొక్క ఆ పట్టికలో 14వ రాగమైన వకుళాభరణానికి జన్యరాగం. మూర్ఛన ఇంచుమించుగా వకుళాభరణం లాగానే ఉన్నప్పటికీ దీంట్లో వచ్చే ప్రయోగాల వల్ల ఈ రాగం దాని జనక రాగం కంటే కూడా చాలా సుప్రసిద్ధమైపోయింది. ఈ రాగంలో త్యాగరాజాది వాగ్గేయకారులు చాలామంది గొప్ప గొప్ప కీర్తనలన్నీ చేశారు. అటువంటి ప్రాచీనమైన రాగంలో ఒక చక్కటి నారాయణ తీర్థ తరంగాన్ని ఇవాళ మీకు నేర్పిస్తాను. సరిగా మా పదని ఈ రాగంలో దాని జనకరాగమైన వకుళాభరణం యొక్క స్వరాలే కాక అప్పుడప్పుడు సాధారణ గాంధారము, అలాగే చాలా రేరుగా చతుశ్రుతి దేవతం కూడా ఒక ప్రయోగంలో పదని సని అనే ప్రయోగంలో మాత్రం చతుశ్రుతి దేవతం కూడా పడుతుంది. ఈ తరంగాన్ని మనం నేర్చుకుందాం. భావయే సఖీ హే भावये सखी है भावये सखी है भावये 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 सखी है भावये भावये सखी है भावये भावये सखी है भावये सखी है भावये सखी है भावये सखी है भावये भावये सखी है भावये भावये सखी है भावये भावदृशमीशं 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 भावये भावये भावदृशमीशं भावये भावदृशमीशं भावये सखी भावये सखी है भावये सखी भावये सखी है भावये. ఈ గీతానికి ప్రత్యేకంగా అనుపల్లవి సాహిత్యం లేదు. అందువలన ఉన్న చరణాలన్నీ కూడా ఒకే రకమైన స్వరశైలిలో వెళ్తాయి. మొదటి చరణం చూద్దాం. మధురి భూమిహ మధురి భూమిహ రాస భువి విహరంతం రాస భువి విహరంతం మధురి భూమిహ రాస భువి విహరంతం మధురి భూమిహ రాస భువి విహరంతం మాధవేంద్రియా మాధవేంద్రియా మాధవేంద్రియా
माधवमिन्द्रियादिषु माधवमिन्द्रियादिषु वसन्तं वसन्तं माधवमिन्द्रियादिषु वसन्तं माधवमिन्द्रियादिषु वसन्तं मधुरिपुमिह मधुरिपुमिह రాస रस నాకు అనుకున్నాం కానీ సాధారణ గాంధారం వస్తుందని అలా చిన్నగా వచ్చే ప్రదేశం అది రాస रस భువి విహరంతం भुवि विहरन्तं మధురే భూమిహ రాస భువి విహరంతం मधुरिपुमिह रस भुवि विहरन्तं రాస భువి విహరంతం रस भुवि विहरन्तं మాధవమింద్రియాదిషు माधवमिन्द्रियादिषु వసంతం वसन्तं भावये सखी है भावये भावये सखी है भावये రెండో చరణానికి వెళ్దాం దినకర మండలగం दिनकरमण्डलगं సుతపంతం सुतपन्तं దినకర మండలగం సుతపంతం दिनकरमण्डलगं सुतपन्तं విశ్వతను विश्वतनु విషయాదిషు సంతం विषयादिषु सन्तं దినకరమండలగం दिनकरमण्डलगं సుతపంతం सुतपन्तं విశ్వతను विश्वतनु విషయాదిషు సంతం विषयादिषु सन्तं भावये सखी है भावये भावये सखी है भावये నారాయణ తీర్థుల వారి రచనలో వచ్చే గీతాలన్నింటినీ తరంగాలు అంటారు. ఎందుకంటే అవి సాహిత్యం అలవోకగా అలా సముద్రంలో వచ్చే తరంగాల్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా వచ్చిన వాటికి తార్కాణం ఇదొకటి కూడా. దీనికి 7-8 చరణాలు ఉన్నాయి. అయితే అన్ని చరణాలు ఇంచుమించుగా ఒకే స్వరశైలిలో ఉంటాయి కాబట్టి మనం చివరి చరణం పాడుకుందాం. హరి గురు పరిజన हरि गुरु परिजन హృదయ వినోదం हृदय विनोदं హరి గురు పరిజన हरि गुरु परिजन హృదయ వినోదం हृदय विनोदं నారాయణ తీర్థ नारायण तीर्थ నారాయణ తీర్థ नारायण तीर्थ హణితమిహేదం फणितमिहेदं హరి గురు
गुरु परिजन हरि गुरु परिजन हृदय विनोदं हृदय विनोदं नारायण तीर्थ नारायण तीर्थ फणितमिहेदम् फणितमिहेदं नारायण तीर्थ नारायण तीर्थ फणितमिहेदम् फणितमिहेदं भावये सखी है भावये भावये सखी है भावये भावये सखी है भावये भावये सखी है भावये भावदृशमीशं भावये भवदृशमीशं भावये భావదృశమీశం కదా, అందుకని భా అంటే తప్ప అది భావ అని వినిపించదు, భవ అని వినిపిస్తుంది. భావదృశమీశం భావయే भावदृशमीशं भावये सखी भावये सखी भावये सखी भावये నేర్చుకున్నారు కదా ఈ తరంగాన్ని. ఒక్కసారి నాకు పాడి వినిపిస్తారా? भावये सखी है भावये भावये सखी है भावये भावये सखी है भावये भावये सखी है भावये भावदृशमीशं भावये सखी भावये सखी भावये भावदृशमीशं भावये सखी भावये सखी भावये मधुरि भूमिः रासभुवि विहरन्तं मधुरि भूमिः रासभुवि विहरन्तं माधवमिन्द्रियादिषु वसन्तम् मधुरि भूमिः रासभुवि विहरन्तं माधवमिन्द्रियादिषु वसन्तं भावये सखी भावये दिनकरमण्डलकं सुतवन्तं दिनकरमण्डलकं सुतवन्तं विश्वतनुं विषयादिषु सन्तं दिनकरमण्डलकं सुतवन्तं
स्वधनुं विषयादिषु सन्तं भावये सखी हे भावये। हरि गुरु परिजन हृदय विनोदम्, हरि गुरु परिजन हृदय विनोदम्, नारायण तीर्थ फणितमिहेदम्, हरि गुरु परिजन हृदय विनोदम्, नारायण तीर्थ फणितमिहेदम्, भावये सखी हे भावये। भावये सखी हे भावये, भावदृशमीशं भावये सखी भावये, सखी हे भावये, सखी भावये, सखी हे भावये। చక్కగా పాడారు. మీరు దీన్ని ఇంకా బాగా సాధన చేసి మీ కచేరీలలో ఈ తరంగాన్ని ఆలపించండి. వీక్షించారు కదా ఈనాటి కృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో ఆహిరి రాగంలో స్వరపరచబడిన భావయే సఖిహే అనేటువంటి చక్కటి తరంగాన్ని. వచ్చే కృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో మరొక రసరమ్యమైన తరంగంతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ.